చచ్చాడు, కర్మకాలి చచ్చాడు. అంతేకాని అందరితో చేయడానికి నేను ఐటమ్ గాలి కాదు కదా. కరెక్టే, నేను అర్థం చేసుకోగలను. దేనికోసమైతే డైవర్స్ అడిగావో అదే చేయమని చెప్తున్నావా? నీ దృష్టిలో నేను బాధ్యతనే కావచ్చు, అలా నువ్వే చెప్తే నేను అది చేయను. ఏం ఆలోచించారు సార్? ఒక్క నిమిషం సార్, నేను మాట్లాడుతున్నాను. మన ముగ్గురు మధ్య ఎందుకయ్యా రహస్యాలు? నువ్వు వాణ్ణి హత్య చేశావు, నువ్వు బాడీని మాయం చేద్దాం అనుకున్నావు. ఇప్పుడు మీ ఇద్దరిని నేను వాడుకోవాలనుకోవడంలో తప్పేముంది? ఏదున్నా నా ముందే డిస్కస్ చేసుకోండి. నేను అలా తప్పుగా అనుకునేవాడిని కాదయ్యా. ఆలోచించు, ఈయనైతే మనకి అవకాశం ఇచ్చిండ్రు. అదే వేరే వాళ్ళు అయి ఉంటే మనకి ఈ ఛాన్స్ కూడా ఉండదు కాదు. భలే పాయింట్ పట్టేసావు నువ్వు. మనం రోడ్డు మీద లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు అవసరమైతే పబ్లిక్ టాయిలెట్లు యూజ్ చేస్తాం కదా, ఇది కూడా అట్లనే అనుకోవచ్చు కదా పవి. అందుకే సార్ మిమ్మల్ని అక్కడే ఉండమని చెప్పాను. ఇందులో నుంచి నువ్వు బయటపడడానికి ఆయన డబ్బు అడిగినా లేక నా ప్రాణం అడిగినా నేను ఇచ్చేసేవాడిని పవి. నా గురించి నీకు సరిగ్గా తెలియదు అనుకుంటా. తొందరపడి నోరు జారకు. అందుకే నేను సరెండర్ అయిపోతానంటాను, జైలుకి వెళ్ళిపోతాను. నువ్వు జైలుకు పోతానంటే ఇప్పుడు ఎవరొద్దంటున్నారు చెప్పు? అక్కడ జైలరు, వార్డెన్ మొత్తం నాలాంటి వాళ్ళే. రోజుకోడు కావాలంటాడు. నేను అనుభవంతో చెప్తున్నాను నీకు. ఆ మురిక్కాలువతో కంపేర్ చేస్తే నేను చిన్న సెలయేరుని, పారే పిల్లకాలువని. నీకింతకంటే వేరే మార్గం లేదు. నువ్వే డిసైడ్ చేసుకో. ఆ కాలకేయుడా, ఈ బాహుబలే, ఆ మురిక్కాలువ, ఈ సెలయేరా. పవిత్ర, పవిత్ర, ఇలా చూడమ్మా, ఇది హత్య కేసే కదా. ఓ 7 ఏళ్లలో బయటికి రావచ్చు అనుకుంటున్నావేమో. ఆ పాత రోజులు కాదమ్మా. ట్రైన్లో టికెట్ తీసుకోకుండా దొరికి 20 ఏళ్లు జైల్లో ఉండొచ్చిన వాళ్ళున్నారు మన ఊళ్ళో. సిస్టమ్ అలా ఉందమ్మా. ఇప్పుడు ఇదంతా పేపర్లో రావడం, నీ ఫోటో టీవీలో వేయడం, ఆ తరువాత ఇది బ్రేకింగ్ న్యూస్ గా రావడం చూసి మీ ఇంట్లో వీళ్ళింట్లో ఓ 2 ఊరేసుకొని చావడం అవసరమా? నువ్వు నీచంగా ఆలోచిస్తే నీకంటే నీచంగా ఆలోచిస్తాడు ఈ బెర్లిన్. పవిత్ర, 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 ఏమంటున్నావు? ఒప్పేసుకుందిరా బెర్లీ. చూడు బంగారం, ఊరవతల పాత టైర్ల షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి 4 పాత టైర్లు తెచ్చి ముందు బాడీని తగిలెట్టేద్దాం. ఆ తర్వాత మంచి ప్లేస్ చూసి మన పని మొదలు పెట్టేద్దాం. హలో బ్రదర్, ఓ తెల్ల పేపర్ మీద సంతకం పెట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. రండి రండి, ఇంకేం ఆలోచించొద్దు. కమాన్ కమాన్, క్విక్. ఇంత సహాయం చేస్తుంటే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. మంచికి రోజులు లేవురా బెర్లిన్. సాఫ్ట్ గా తేలిపోయే చిన్న విషయానికి ఎంత హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. రండి, మంచి టైం అన్నిసార్లు రాదు. బండి తీయండి. కడలి నుంచి నన్ను రక్షించిన ఓ దేవా, కన్నీటితో వేడుకుంటున్నా నా బిడ్డను రక్షించలేవా? నిజమైన దైవమా, మనుషుల మనసుల్లో కొలువైన ఓ దేవా, పాపులను మన్నించి ప్రాణాలు పోయేవా దేవా? నిజమైన దేవా, నీ ముందు నా ఆశీర్వాదాన్ని ఆశీర్వదించలేవా? మన్నించు 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 దేవా, మన్నించు మన్నించు మన్నించు.
సందేహం అనే సైతాన్ని తొలగించుదేవా, మా తప్పుల్ని మన్నించుదేవా. సందేహం అనే సైతాన్ని తొలగించుదేవా, సైతాన్ని తొలగించుదేవా. మన్నించు ప్రభు, మన్నించు ప్రభు, మన్నించు ప్రభు, మన్నించు 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 దేవుడా, మన్నించు. ఆశీర్వాదం రామస్వామి, రామస్వామి, డబ్బు దొరికిందా? డబ్బు ఇచ్చారా? డబ్బు కోసం ఎవరిని అడిగినా మా పిల్లల్ని హాస్పిటల్లో చేర్చొద్దని చెప్పి మీ పిల్లల్ని హాస్పిటల్లో చేర్చారే, మీలాంటి మోసగాళ్ళ మేము నమ్మిందని కొట్టడానికి వస్తున్నారయ్యా. నీ బైక్ అమ్మేశావా రామస్వామి? పర్వాలేదు ఆశీర్వాదం, ప్రార్థించు, నీ కొడుకు కోసం ప్రార్థించు. అది మామూలు రాయ స్వామి. అది మామూలు రాయ స్వామి. అన్నీ నువ్వే, అంతా నువ్వే, సర్వం నువ్వే అనుకున్నాను ఓ దేవుడా. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఏది సత్యం, ఏది అసత్యం, దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నమ్మాలి. ఆశీర్వాదం, ఆపరేషన్ టైం అవుతుంది. ఆశీర్వాదం, లేట్ అవుతుంది. నువ్వే వర్తమానం, నువ్వే భవిష్యత్తు, నువ్వే భవిష్యత్తు దేవుడవు. అన్ని నువ్వే అనుకున్నాను దేవా, అన్ని నువ్వే అనుకున్నాను. ఎంతో మంది చనిపోతే నన్ను మాత్రమే ఎందుకు రక్షించావు? ఆ సునామీలో నన్ను మాత్రమే ఎందుకు రక్షించావు దేవుడా? అనుమానమే సైతానై పీడిస్తుంది, అనుమానమే పెనుభూతమై ఏడిపిస్తుంది, అనుమానం ఆవహిస్తే వెంటాడుతుంది. అనుమానమే సైతానై పీడిస్తుంది, అనుమానమే పెనుభూతమై ఏడిపిస్తుంది, అనుమానమే హాస్పిటల్ నుంచి మీనాక్షి ఫోన్ చేస్తుంది ఆశీర్వాదం. నాకు భయంగా ఉంది రామస్వామి. డబ్బు కట్టమని అడుగుతున్నారంట, కానీ దేవుడు ఇంకా నీ కొడుకు ప్రాణాలు కాపాడుతున్నాడు. ఎందుకు అక్కడ పెట్టుకున్నారు? మనకిస్తే రక్షించుకుంటాం కదా, ఎందుకు కష్టపడుతున్నారు? కష్టం వస్తేనే కదా మనిషికి దేవుడి మీద నమ్మకం కలిగేది. మనం ఇన్ని కష్టాల్లో ఉంటే మన కన్నీళ్లు తుడవకుండా దేవుడు ఎందుకింత మౌనంగా ఉన్నాడు? ఏంటి ఆశీర్వాదం అలా మాట్లాడతావు? నువ్వు దేవుడు కాపాడుకున్న బిడ్డవు కదా. లక్షలాది మంది కొట్టుకుపోతున్న ఆ సునామీ నుంచి నిన్ను కాపాడిన ఆ దేవుణ్ణి అలా తోలనాడడం భావ్యంగా ఉందా? నిన్నేం జరిగిందో నీకు తెలుసా రామస్వామి? స్వామి, స్వామి, మీరే నాకు దిక్కు స్వామి. నా కొడుకు కనపట్లేదు స్వామి. స్వామి, నన్ను క్షమించండి, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొనివ్వండి. నేను ఫాదర్ని కాదమ్మా, అలాని క్రిస్టియన్ కూడా కాదు. నేను క్రిస్టియన్ కాను స్వామి, కానీ పాపం చేశాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి. నేను చేసిన పాపం వల్లే నా కొడుకు నాకు కనపడకుండా పోయాడు. ఆ పాపమే నన్ను పట్టుకుని వెంటాడుతోంది స్వామి. నా పాపపు చేతులతో ఎప్పుడైతే వాడిని తాకానో అప్పుడే వాడు మలినమైపోయాడు స్వామి. వాడిని చూడాలనిపించినప్పటి నుంచి నిద్ర లేదు, తిండి లేదు, ఏడుస్తూనే కూర్చున్నాను స్వామి. పిల్లాడి జ్ఞాపకం వచ్చి వెంటనే ఫోన్ చేసి ఉన్న బలంగా బయలుదేరి వచ్చేసాను. వచ్చి చూస్తే ముత్తులొలికే ముఖంతో చక్కగా ఉన్నాడు స్వామి నా కొడుకు. అందరూ తన బిడ్డని బుద్ధిమంతుడు అని చెప్పుకుంటారు, కానీ నా కొడుకు నిజంగానే బుద్ధిమంతుడు స్వామి. నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసేసిన పాపిని స్వామి. చిన్నపిల్లోడు కదా, ఇంటికే వెళ్ళుంటాడు, వెళ్ళి చూడు. ఎవరికైనా దొరికితే కళ్ళు కాళ్ళు తీసేస్తారేమో స్వామి. అదంతా చిన్నపిల్లల్ని భయపెట్టడం కోసం చెప్పేది.
అది నిజం కాదు. లేదు స్వామి, లేదు. ఒకరోజు బొంబాయిలో కళ్యాణ్ స్టేషన్ నుండి టౌన్ స్టేషన్ లో వదిలిపెట్టమని ఇద్దరు పిల్లల్ని నాకిచ్చి పంపించారు. నేను వాళ్ళేసిన ముష్టి డబ్బుల కాసుపడి ఆ పిల్లల్ని తీసుకెళ్లి అక్కడ అప్పచెప్పాను స్వామి. ఒక నెల తర్వాత ఆ పిల్లలు పిచ్చమెత్తుకోవడం చూశాను స్వామి. ఒకడికి కళ్ళు లేవు, ఇంకొకడికి కాళ్ళు లేవు. నేను వదిలిపెట్టినప్పుడు వాళ్ళకి కళ్ళు కాళ్ళు బాగానే ఉన్నాయి స్వామి. అయ్యో, నేను పాపం చేశాను స్వామి, నాకు పరిహారం కావాలి. నేను పాపం చేశాను, నా పాపాన్ని మన్నించి నా బిడ్డను కాపాడు స్వామి, కాపాడు. నాకు ప్రాయశ్చిత్తం కావాలి. నా జీవితంలో చూసిన అతిపెద్ద పాపి నువ్వు. నేను నా దేవుడు కూడా క్షమించడు. నీలాంటి వాళ్ళు బతుకుండడం వేస్ట్. చావచ్చు కదా. పోయాను స్వామి, చావాలనే పోయాను. లక్షల మందిని మింగేసిన సునామీ నన్ను మాత్రమే ఎందుకు కాపాడాలి? ఆ ఇద్దరు పిల్లలు అవిటి వాళ్ళు అవ్వడానికి కారణం అవ్వడానిక, లేక నా బిడ్డలు నేను పోగొట్టుకోవడానిక? ఏంటి, నువ్వు సునామీలో తప్పించుకున్నావా? అవును స్వామి. ఏమా ఇందాక స్టేషన్లో నీ కొడుకు కనపట్లేని చెప్పాగా, నడు వెతుకుదాం. రామా, నేను హెల్ప్ చేస్తాను. రాజాబాబు, ఎలా తప్పించుకున్నావు? ఒక రాయి దొరికితే గట్టిగా పట్టుకున్నాను. ఆ రాయిలో ఏముందమ్మా? అది మామూలు రాయే స్వామి. అది ఇప్పుడు ఎక్కడుంది? అది రాయే కదా స్వామి, అక్కడే ఉంటుంది. నన్ను అడిగితే నేనేం చెప్పడం? ఆ రాయిలో దేవుడు లేడా? ఈ రాయిలో దేవుడు లేడు రామస్వామి. ఇది ఆశీర్వాదం, కేవలం రాయే. ఏం చేస్తున్నావు? దేవుడు లేడు. అలా ఇది చేయొద్దు. కేవలం రాయే. ఆశీర్వాదం, దేవుడు లేడు. ఇన్నాళ్ళు దేవుడిగా పూజించావు. దేవుడు లేడు. వద్దు, ఆ దేవుడు నిన్ను క్షమించడు. ఆ అమ్మాయిరా. నేనిప్పుడు మాటలు ఉపయోగించి మాట్లాడట్లేదు, భావాలు ఉపయోగించి మాట్లాడుతున్నాను. అదేలా మేడం? మీరు జ్ఞానేంద్రియాల్ని 6గా విభజించారు. అది కాకుండా కూడా ఉంది. ఇంతకీ సీట్ ఇంట్లో ఉన్న మీరెవరు మేడం? కామసూత్ర, బ్యూటిఫుల్.